స్ట్రీట్ ఫుడ్ ఒక్కటే తినడం వల్ల క్యాన్సర్ వస్తుంది, ఇంట్లో ఫుడ్ తినడం వల్ల క్యాన్సర్ రాదు అని కాదండి. మనం ఏం ఫుడ్ తింటున్నాం అనేది కౌంట్ అవుతుంది. సో మీరు ఇప్పుడు స్ట్రీట్ ఫుడ్ తినే అదే ఫుడ్ మీరు ఇంట్లో తిన్నా కూడా, జనరల్గా స్ట్రీట్ ఫుడ్ అంటే కామన్గా అందరు తినేది హెవీగా మైదా ఉన్నాయి, అంటే బజ్జీలు, పునుగులు, లేకపోతే ఈ మంచూరియా టైప్, లేకపోతే పఫ్స్. సో ప్రాసెస్డ్ ఫుడ్, మెయిన్గా ప్రాసెస్డ్ ఫుడ్, లేకపోతే మైదా ఎక్కువ ఉన్న ఫుడ్, జనరల్గా మనం అవే తింటాం స్ట్రీట్ ఫుడ్లో మోస్ట్ కామన్గా. ఇప్పుడు అదే ఫుడ్ మీరు స్ట్రీట్ సైడ్ తిన్నా ఒకటే, ఇంట్లో తిన్నా ఒకటే. రిస్క్ ఈజ్ నాట్ గోయింగ్ టు డిఫర్. రిస్క్ ఎక్కడైనా ఒకటే, మీరు అక్కడ తిన్నా అంతే ఉంటుంది, ఇక్కడ తిన్నా అంతే ఉంటుంది. సో మోర్ దెన్ స్ట్రీట్ ఫుడ్డా లేకపోతే ఇంట్లో ఫుడ్ అనే దానికంటే మోర్ దెన్ ఏం ఫుడ్ తింటున్నారు అనేది మీరు క్లాసిఫై చేసుకోవాలి. సో ఎప్పుడైనా సరే కొంచెం హెల్తీ ఫుడ్ అంటే డెఫినెట్లీ ఫుడ్ హై ఇన్ ఫైబర్, అంటే ఫ్రూట్స్, వెజిటబుల్స్, పళ్ళు అండ్ వెజిటబుల్స్ కొద్దిగా ఎక్కువ మోతాదులో తీసుకొని, డెఫినెట్లీ మైదా కానీ లేకపోతే ప్రాసెస్డ్ ఫుడ్ అంటే ఈ మన ఫ్రెంచ్ ఫ్రైస్ కానీ, లేకపోతే పిజ్జాలు, లేకపోతే బర్గర్స్, హై ప్రాసెస్డ్ చీజ్, ఇట్లాంటివన్నీ డెఫినెట్లీ క్వాంటిటీ తగ్గించి కొద్దిగా డైలీ ఎక్సర్సైజ్ అనేటువంటిది చేసి హెల్దీ వెయిట్ మెయింటైన్ చేసుకొని, ఎప్పటికప్పుడు రెగ్యులర్గా బ్లడ్ టెస్ట్, నెక్స్ట్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్లో పాల్గొని, క్యాన్సర్ సంబంధించిన స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ రెగ్యులర్గా చేసుకొని, హెల్దీ వెయిట్ మెయింటైన్ చేసుకుంటూ, స్ట్రెస్ తగ్గించుకుంటూ, డైలీ కంపల్సరీ ఎక్సర్సైజ్ చేసుకొని ఇవన్నీ రెగ్యులర్గా చేస్తే డెఫినెట్లీ క్యాన్సర్ రిస్క్ అనేటువంటి తగ్గుతుంది. జస్ట్ స్ట్రీట్ ఫుడ్ మాత్రం ఆపేసి నేను ఇంట్లో ఫుడ్డే తింటాను, క్యాన్సర్ రిస్క్ తగ్గుతుందా అంటే అలాంటివి ఉండదు. ఎప్పుడైనా సరే మీరు ఏం తింటున్నారు అనేది కౌంట్ అవుతుంది. అది మీరు ఎక్కడ తిన్నా, బయట తిన్నా ఒకటే, ఇంట్లో తిన్నా ఒకటే, రిస్క్ అనేది సేమ్ ఎప్పుడైనా కూడా.